తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కళ్యాణి డ్యాం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా మదనపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న బస్సు మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న బస్సు ఢీకొన్నట్లు సమాచారం. మరోవైపు ప్రమాదంలో గాయపడిన క్షతగాతులను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి దినేష్ చెప్తారు. దినేష్, చెప్పండి, ఏంటి ప్రమాదానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ఎంతమంది గాయపడ్డారు? వారిలో పరిస్థితి ఏమిటి? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రయాణికులు? కానీ డ్రైవర్ అందులో ఇరుక్కున్నట్టుగా కూడా చెప్తున్నారు క్యాబిన్లో. స్వామి, మొత్తం మీద ఈ రోడ్డు ప్రమాదం ఈరోజు సాయంత్రం జరిగింది. 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో దాదాపుగా వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల కొద్ది ఆగిపోయిన పరిస్థితి. పీలేరు నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న బస్సు, అలాగే తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. క్షతగాత్రులందరినీ కూడా తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా రుయా హాస్పిటల్ జాయిన్ చేశారు. వాళ్ళలో ఒక 4 పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో దాంతోపాటు ఎవరైతే ఆ యొక్క వెహికల్ లో చిక్కుకున్న మదనపల్లికి సంబంధించిన బస్ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. వైద్యులు అయితే వైద్య సేవలు అందిస్తున్నారు. మొత్తంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు కావచ్చు, అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఇమీడియట్ గా రుయా హాస్పిటల్ కి రావడం కావచ్చు, అలాగే సంఘటన స్థలం దగ్గరికి వచ్చి జేసీబీతో 2 బస్సులను కూడా రోడ్డు పక్కకు తీసి ట్రాఫిక్ ని క్లియర్ చేయడం జరిగింది. మొత్తంగా మరి కొద్దిసేపట్లో పరిస్థితి మరింత క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది. స్వామి, రైట్ దినేష్. Vamos